అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్గాను టేస్టీ కేక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్ని చాలా తక్కువ టైంలోనే చాలా ఎమ్మీగా అలాగే వితౌట్ ఓవెన్ అలాగే వితౌట్ బటర్తో ఈ కేక్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఈ కేక్ పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. ఈ వీడియోని చివరి వరకు చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేశారంటే మీరు కూడా తప్పకుండా ఈ కేక్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గ్లాస్ అనేది పంచదార అనేది తీసుకుంటున్నాను. మనం మెజర్మెంట్స్ అనేవి ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్నిటినీ తీసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఆ మిక్సీ వేసుకున్న పంచదార పొడి అనేది ఉంది కదా, ఇప్పుడు దీనిలోకి కావాల్సినవి మిక్సింగ్ బౌల్ అనేది తీసుకొని దానిలోకి ఇప్పుడు షుగర్ పొడి అనేది తయారు చేసుకున్నాం కదా, అదనేది యాడ్ చేసుకుందామండి. ఈ షుగర్ పొడి అనేది ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి, ఎక్కడ పలుకులు అనేవి ఉండకూడదనమాట. ఇలా మిక్సీ వేసుకున్న పంచదార పొడిని తీసుకున్నాము కదా, ఇందులోకి మనకి కావాల్సిన పదార్థాలు ఏ గ్లాస్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఇప్పుడు మైదా అనేది కూడా తీసుకుందామండి. ఈ విధంగా ఒకే గ్లాస్తోనే మెజర్మెంట్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుంది. ఈ విధంగా మైదా తీసుకొని మైదాని జల్లించుకోవాలన్నమాట. ఎక్కడ గడ్డలు కట్టకుండా ఇలా స్ట్రైన్ చేయడం వల్ల మైదా అనేది తొందరగా మెల్ట్ అవుతుంది, అలాగే ఎక్కడ గడ్డలు కట్టదనమాట. అలాగే అదే గ్లాసులో ఒక గ్లాసు ఆయిల్ అనేది కూడా తీసుకున్నాము. ఆయిల్ అనేది ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలండి. ఫ్లేవర్ ఉన్న ఆయిల్ తీసుకుంటే కేక్ టేస్ట్ అనేది బాగుండదు. అందుకే నేను ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బదులు బటర్ ఉన్నవారు బటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను బటర్ లేకుండా కేక్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ ఆయిల్ అనేది కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత అదే గ్లాసులోకి ఎగ్స్ అనేవి తీసుకుందాం అనమాట. ఎగ్స్ అనేవి మ్యాక్సిమం 7 పట్టాయండి ఈ గ్లాసులోకి. ఆ ఎగ్స్ మెజర్మెంట్ చెప్పాలంటే అదే గ్లాస్ నిండా ఎగ్స్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. నేను విత్ ఎల్లో కలర్తోనే తీసుకున్నానండి. ఎల్లో కలర్ తీసుకున్న ఎటువంటి స్మెల్ అనేది కూడా రాదు. కొంతమంది స్మెల్ వస్తుందని డౌట్ ఉంటుంది, అదేం అవసరం లేదనమాట. ఈ విధంగా టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూను ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయాలి. అది ఇష్టపడిన వారు యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. ఇలా అన్నిటినీ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా బీట్ చేయాలన్నమాట. బీట్ చేసేటప్పుడు ఒక డైరెక్షన్లోనే బీట్ చేయాలి. ఇలా బీట్ చేసిన అన్నిటినీ బాగా కలిసేలాగా బీట్ చేయాలండి ఒక 5 నిమిషాల పాటు. ఇలా బీట్ చేయడం వల్ల మనకి పిండి అనేది అక్కడ గడ్డలు కట్టకుండా అలాగే ఎగ్ అనేది బాగా కలుస్తుంది అనమాట. ఇలా బీట్ చేసిన దాన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇదనేది యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తంగా యాడ్ చేసుకోకుండా సగభాగం యాడ్ చేసి దాన్ని కలరు లైట్ షేడ్ కలర్ వస్తుందండి, వైట్ కలరు అంటే క్రీమ్ కలర్ వస్తుంది, అప్పటి వరకు గ్రైండ్ చేయాలి. దీన్ని సగభాగం తీసుకుంటున్నాను, అలాగే మిగతా సగభాగం విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ మూత అనేది పెట్టుకొని మినిమం 2 మినిట్స్ వరకు మనం బ్లెండ్ చేయాలండి. చూసారు కదా, ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది. అలాగే మనకి ఫ్లఫీగా అనిపిస్తుంది అనమాట, క్రీమీ స్ట్రక్చర్ అని వస్తుంది. అలాగే మిగతా సగభాగం అనేది తీసుకున్నాం కదండి, దానిలోకి ఒక 2 స్పూన్ల కోకో పౌడర్ అనేది యాడ్ చేసి అది కూడా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 రకాల మిశ్రమాన్ని తయారు చేసుకొని మనకి కేక్ బ్యాటర్ అనేది పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, దీన్ని కూడా మనం మిక్సీ వేసేసుకున్నాము. ఈ కోకో పౌడర్ లేని వారు కాఫీ పొడైనా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఇలాంటి కేక్ ప్యాన్ ఒకటి తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి అలాగే కాస్తంత మైదా పిండిని యాడ్ చేసి ఇలా డస్క్ చేయాలన్నమాట. ఇలా డస్క్ చేయడం వల్ల మనకి కేక్ అనేది అడుగంటకుండా చాలా నీట్గా వస్తుందండి. ఇలాంటి కేక్ ప్యాన్ లేని వారు అవైలబుల్గా ఉన్న కేక్ ప్యాన్ యాడ్ తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. అలాగే 2 బ్యాటర్స్ అనేవి తయారు చేసుకున్నాం కదా, అవనేవి ఒక్కసారిగా ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మనకి
ఈక్వల్ క్వాంటిటీలోనే ఒకే షేపు ఒకే రౌండ్లో వస్తాయి అన్నమాట. ఇలా రెండింటిని 2 బౌల్స్లోకి తీసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా దీన్ని ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న కలర్ టూటీ ఫ్రూటీ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అవనేవి లేని వారు స్కిప్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ అలాగే రెడ్ కలర్ టూటీ ఫ్రూటీతో దీన్ని అనేది ఇలా కలర్ఫుల్గా డెకరేట్ చేసుకుంటున్నానండి. అవైలబుల్ ఉన్నవారు ఇలా టూటీ ఫ్రూటీతోని డెకరేట్ చేసుకోవచ్చు, లేని వారు స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా టూటీ ఫ్రూటీ అనేది యాడ్ చేసి మనం ఒకసారి ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా మరొకసారి ట్యాప్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఈ విధంగా అంతా రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఇలాంటి శాండ్ ప్లేట్ అనేది లేదా ఏదైనా సాల్ట్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని శాండ్ అనేది బాగా వేడెక్కనివ్వాలండి. ఈ ఓల్ అనేది స్టవ్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ శాండ్ అంతా వేడెక్కిన తర్వాత ఇప్పుడు కేక్ అనేది ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్లో అనేది మనకి కేక్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా కేక్ ఎంతో ఫ్లఫీగాను ఎలా పొంగిందో. ఇప్పుడు మనం స్టిక్ పెట్టే చూస్తే ఎక్కడ అంటుకోవట్లేదు, అంటే కేక్ రెడీ అయిపోయిందనమాట. ఎంతో సింపుల్గాను టేస్టీగా ఈ విధంగా